Hi, welcome to GS Online Education. This is Devender sir, Senior Faculty. So 17th September, మరి 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం అని కొందరు, సో తెలంగాణ జాతీయ సమైక్యతా దినం అని కొందరు, అలాగే సో తెలంగాణ ప్రజాపాలన దినం అని దినోత్సవం అని ఇంకొందరు ఇవాళ సెలబ్రేట్ చేయటం అనేది జరిగింది. సో ఆ క్రమంలో ఇది కాంటెంపరీ సబ్జెక్ట్ కాబట్టి సో తెలంగాణ అనేది ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగం. మరి హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న ఈ తెలంగాణ సో ఇండియన్ యూనియన్ లో భాగంగా మారిన సందర్భాలు, ఆ కాలం నాటి సంఘటనలు, కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి తెలంగాణ విమోచన దినం. సో బీజేపీ పార్టీ ఏమని చెప్తోంది దీన్ని? తెలంగాణ విమోచన దినం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏమని సెలబ్రేట్ చేసింది ఇవాళ? తెలంగాణ ప్రజాపాలన దినం. సో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. అలాగే బిఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్, మరి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినం. చూడండి, అసలు జనాలకు క్లారిటీ అనేది ఉందా ఈ రాజకీయ పార్టీలు అసలు దేని గురించి చేస్తానే అనేది? సో వీళ్ళ ఉనికి కోసం ఇన్ని రకాల పేర్లను వాడారు. దీన్ని సింపుల్ గా తెలంగాణ స్వాతంత్ర దినం అని సగర్వంగా చెప్పుకోవచ్చండి. తెలంగాణ స్వాతంత్ర దినం అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అబ్జెక్షన్ చెప్పడానికి ఏ చిన్న కారణం కూడా దొరకదు. ఓకే, సో మరి తెలంగాణ స్వాతంత్ర దినం అని ఒక తెలంగాణ వ్యక్తిగా నేను ఎందుకు అంటున్నాను అనే దానికి సో చరిత్రని మీ ముందు పెట్టబోతున్నాను. ఓకే, సో మనకి ఎంఐఎం పార్టీ. సో ఎంఐఎం పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది, మరి దాని విధానాలు ఏంటివి? ఎంఐఎం. ఓకే, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్. సో ఇది హైదరాబాద్ సంస్థానంలో ఇస్లామిక్ ప్రజలు, ఇస్లామిక్ కుటుంబాలలో ఉన్న పేద కుటుంబాల వ్యక్తులు, ఇస్లామిక్ ప్రజల రక్షణ కోసం, ఇస్లామిక్ ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడిన ఒక సామాజిక సంస్థ అండి, ఒక సోషల్ ఏజెన్సీ. ఇట్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ఏజెన్సీ. ఇది రాజకీయ సంస్థ కాదు. కేవలం సామాజిక సేవ చేసి ఇస్లామిక్ ప్రజలని అభివృద్ధి చేయడానికి, ఇస్లామిక్ ప్రజలని సో అన్ని రంగాలలో అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం కోసం, వాళ్ళలో ఒక యూనిటీని ప్రేరేపించడం కోసం ఆవిర్భవించిన ఒక సామాజిక సంస్థ, రాజకీయ సంస్థ కాదు. ఓకేనా? సో మరి ఈ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ అనే సామాజిక సంస్థని 1927లో ఏర్పాటు చేశారండి. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1927 నవంబర్ 9th ఏర్పాటు చేశారు. సో నవంబర్ 9th ఏర్పాటు చేశారు.
దీనికి ఫస్ట్ చైర్పర్సన్ గా సో తొలి అధ్యక్షులు నవాబ్ సదర్ యార్చింగ్. సో దీని స్థాపకులు అలాగే తొలి చైర్పర్సన్ గా పనిచేసిన వ్యక్తి నవాబ్ సదర్ యార్చింగ్. మరి ఒక సామాజిక సేవ చేయడానికి, ఇస్లామిక్ పౌరులలో ఒక యూనిటీని ప్రేరేపించడానికి, ఏర్పాటు చేయడానికి దీన్ని సహకరించాడు. దానికి చైర్పర్సన్ గా ఉన్నాడు నవాబ్ సదర్ యార్చింగ్. ఇక ఈయన తర్వాత దీనికి చైర్మన్ పదవిని చేపట్టిన వ్యక్తి రెండో వ్యక్తి సెకండ్ చైర్మన్ సో అబ్దుల్ ఖాదర్ సిద్దికి రెండో చైర్మన్. అబ్దుల్ ఖాదర్ సిద్దికి ఈయన ఎప్పుడైతే చైర్మన్ అయ్యాడో ఉస్మానియా యూనివర్సిటీలో మత శాఖ అధిపతిగా ఈయన పనిచేశాడండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ భాషలోనే విద్యా బోధన జరగాలి, ఇస్లామిక్ ఆచారాలను పాటించే వారికి మాత్రమే విద్యా బోధన జరగాలి. మరి ఇలాంటి దిక్కుమాలిన కండిషన్స్ అమల్లో ఉండేవి. మరి అలా ఇస్లామిక్ ఆచారాలు పాటిస్తూ, ఇస్లామిక్ వేషధరణని పాటిస్తూ ఉర్దూ భాషలోనే విద్యా బోధన జరిగే విధంగా సో అక్కడ చర్యలు చేపట్టే వ్యక్తి మతాధిపతి. మరి ఆ ఉస్మానియా యూనివర్సిటీ మతాధిపతిగా పనిచేసిన వ్యక్తి అబ్దుల్ ఖాదర్ సిద్దికి. అంటే సో మతపరమైన భావజాలం అంతా కూడా ఇమిడ్చుకున్న వ్యక్తి అన్నమాట. ఈయన మతపరమైన భావజాలం అంతా కూడా ఇమిడ్చుకున్న వ్యక్తి అబ్దుల్ ఖాదర్ సిద్దికి. ఈయన ఎంఐఎం సంస్థకి రెండవ చైర్మన్ గా ఉన్నారు. మరి రెండవ చైర్మన్ గా అబ్దుల్ ఖాదర్ సిద్దికి ఎప్పుడైతే ఎంపికయ్యాడో ఈయన ఇక మతపరమైన సమావేశాలు నిర్వహించడం, సో ఇస్లామిక్ పౌరులను ప్రేరేపించడం, ఇవన్నీ చాలా పెద్ద మొత్తంలో చేస్తూ ఈయన ఒక కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. సో మన కొత్త సిద్ధాంతం ఏంటి అంటే నేనే రాజు. ఏమంటున్నాం? నేనే రాజు. మరి నేనే రాజు అనే సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించడం జరిగిందండి. మన నేనే రాజు అనే సిద్ధాంతాన్ని ఏమన్నాడు ఈయన? అనల్ మలిక్. అనల్ మలిక్ సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ కు రాజు అయితే అయి ఉండొచ్చు, కానీ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రతి ముస్లిం వ్యక్తి సో ఒక రాజుగానే ప్రవర్తించాలి. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానం పైన ముస్లింలే పాలకులు, ముస్లింలే అధికారులు, ముస్లింలే సర్వాధికారాలు కలిగిన వ్యక్తులు. కాబట్టి ముస్లిమేతరుల పైన ప్రతి ముస్లిం ఒక రాజుగానే వ్యవహరిస్తూ అజమాయిషీ చేయొచ్చు అని చెప్పి సో అనల్ మలిక్ అనే సిద్ధాంతాన్ని ఈయన ప్రచారం చేయడం ప్రారంభించాడు. సో అనల్ మలిక్ అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే కాదు, ఏకంగా ఎంఐఎం పార్టీ ఇప్పటి వరకు సామాజిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్థని ఒక రాజకీయ సంస్థగా మార్చేశాడు. ఒక రాజకీయ సంస్థగా మార్చేసి హైదరాబాద్ సంస్థానం అనేది కంప్లీట్ గా ముస్లిం నియంత్రణలో ఉన్న ఒక దేశం, ముస్లింలే దీనికి పాలకులుగా ఉంటారు కాబట్టి ప్రతి ముస్లిం కూడా దీనికి నేనే పాలకుణ్ణి అని భావించి ఈ రాజ్య సంరక్షణ కోసం సో ఇక్కడ కృషి చేయాలి అని చెప్పి ఇస్లామిక్ పౌరులను ప్రేరేపిస్తూ ఒక రాజకీయ సంస్థగా మార్చేశాడు ఎంఐఎం ని. ఎవరు? అబ్దుల్ ఖాదర్ సిద్దికి. ఇక ఈయన తర్వాత మూడో వ్యక్తి చైర్మన్ గా వచ్చాడు. సో మూడవ అధ్యక్షులు మరి మూడవ అధ్యక్షులు ఎవరు? బహదూర్ యార్చింగ్. బహదూర్ యార్చింగ్. సో మరి బహదూర్ యార్చింగ్ కాలంలో ఎంఐఎం పార్టీ ఒక వాలంటరీ గ్రూప్ ని ఏర్పాటు చేయడం ప్రారంభించిందండి. ఏంటా వాలంటరీ గ్రూప్ అంటే సో ఇక్కడ
రజాకార్ అంటే ఇక్కడ వాలంటీర్స్. రజాకార్ అని ఒక వాలంటీర్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. ఓకేనా, రజాకార్ అంటే వాలంటీర్, కార్యకర్త. సో కాబట్టి ఇప్పుడు ఎంఐఎం పార్టీకి రజాకార్ అనే ఒక వాలంటరీ గ్రూప్ ని ఏర్పాటు చేసిన కీర్తివంతుడు బహదూర్ యార్ జంగ్. మరి రజాకార్లకి ఇక బహదూర్ యార్ జంగ్ కాలంలో ఆయన మద్దతుదారులు కొంతమంది ఈ రజాకార్ అనే వాలంటరీ గ్రూప్ కి సాయుధ శిక్షణనివ్వడం మొదలు పెట్టారు. ఓకేనా, సాయుధ శిక్షణనివ్వడం, వాళ్లకు ఆయుధాలను సమకూర్చడం లాంటి పనులకు పాల్పడ్డారండి. మరి వాటిని కాక్సార్ అన్నారు. సో కాక్సార్ అంటే సాయుధులు. సో కాక్సార్ సాయుధులు అంటే ఇప్పుడు రజాకారులకి ఆయుధాలను సమకూర్చడంతో పాటు ఆయుధాలను వినియోగించడం పైన శిక్షణను ఇవ్వడం కూడా ప్రారంభమైంది. ఎవరి కాలంలో అంటే బహదూర్ యార్ జంగ్ కాలంలో. మరి ఈ సందర్భంగా ఇస్లామిక్ పౌరుల రక్షణ కోసమని, ఇస్లామిక్ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఎంఐఎం అనే ఒక సామాజిక సంస్థ కాస్త రాజకీయ సంస్థగా మారింది. రాజకీయ సంస్థగా మారిన ఎంఐఎం కి ఒక వాలంటరీ కార్యకర్తల సంఘం ఏర్పాటు చేశాడు బహదూర్ యార్ జంగ్. ఆ కార్యకర్తల సంఘం రజాకార్లకు ఏకంగా ఇప్పుడు ఆయుధాలను సమకూర్చి వారికి ఆయుధాల వినియోగం పైన శిక్షణను కూడా ఇచ్చాడు. ఈ పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేసిన హిందువులు ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో వీళ్ళు శుద్ధి సభ ఏర్పాటు చేశారండి. ఓకేనా, దేని ఏర్పాటు చేశారు? ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో శుద్ధి సభ. ఓకేనా, మరి శుద్ధి సభను ఏర్పాటు చేసి హిందూ సంరక్షణ కోసం వీళ్ళు కృషి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 1938లో హైదరాబాద్ సంస్థానంలో తొలిసారిగా ధూల్పేట్ కేస్ అని చెప్పి పిలుస్తారు. మరి ఆ ధూల్పేట్ కేసు ఏంటి అని అంటే హిందువులకు ముస్లింలకు మధ్య మత ఘర్షణలు జరిగాయి. చాలా పెద్ద మొత్తంలో హిందువులకు ముస్లింలకు మధ్య మత ఘర్షణలు జరిగాయి. ఆ మత ఘర్షణలు ఏకంగా హైదరాబాద్ సంస్థానం మొత్తం ఆ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. మరి ధూల్పేట ప్రాంతంలో హిందువులు ముస్లింలు ఆల్మోస్ట్ సమభాగాలుగా ఉన్నారు కాబట్టి దాన్ని ధూల్పేట్ సంఘటన అంటారు. అంటే హైదరాబాద్ సంస్థానంలో తొలిసారిగా మత ఘర్షణలు జరిగాయి 1938లో. దాన్నే ధూల్పేట కేసు లేదా ధూల్పేట సంఘటన అంటాం. ఈ సందర్భంగా హిందువులకు ముస్లింలకు మధ్య ఒక రాజీని కుదుర్చడం కోసం చర్చలు ప్రారంభమయ్యాయండి. ధూల్పేట్ కేస్ అంటే మత ఘర్షణలు. మరి ఈ అంశం పైన 1938లో కాంగ్రెస్ నాయకుడు మందుమూల నరసింగరావు అలాగే బహదూర్ యార్ జంగ్ వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. మరి వీటిని సింగ్ జంగ్ చర్చలు అంటారు. సింగ్ వర్సెస్ జంగ్ చర్చలు అంటే మత సామరస్యానికి కట్టుబడి ఉండాలి, ఇరువురి మతాలని గౌరవించుకునే విధంగా ఇక్కడ మత సామరస్యం ఏర్పడాలి అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు మందుమూల నరసింగరావు అలాగే బహదూర్ యార్ జంగ్. ఈయన జంగ్ అంటే బహదూర్ యార్ జంగ్, కాంగ్రెస్ నాయకుడు మందుమూల నరసింగరావు వీరిద్దరి మధ్య జరిగిన ఈ చర్చలని సింగ్ జంగ్ చర్చలు అంటాం. హైదరాబాద్ సంస్థానంలో మత సామరస్యానికి జరిగిన తొలి ప్రయత్నం ఇది.
హైదరాబాద్ సంస్థానంలో జరిగిన తొలి మత ఘర్షణలను ఏమంటున్నాం? ధూల్పేట కేసుగా పిలుస్తున్నాం. ఓకేనా? సో ఇక ఆ తరువాత ఎంఐఎం సంస్థకి 4వ అధ్యక్షుడు వచ్చాడు. సో మరి ఆ 4వ అధ్యక్షుడు కాసిం రజ్వీ. వీడు మానవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. మరి మానవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు కాసిం రజ్వీ. మరి కాసిం రజ్వీ 1946లో ఆయన ఎంఐఎంకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మరి 1946లో ఎంఐఎంకు 4వ అధ్యక్షుడిగా ఎంపికైన కాసిం రజ్వీ 1946 నుండి ఇక ఆయన దురాగతాలకి అదుపు ఆజ్ఞ లేదు, అసలు వాటికో పేరు కూడా లేదు. ఎంతటి రాక్షసత్వం అంటే ఆడవాళ్ళని బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించడం, మగవాళ్ళని పరిగెత్తించి కాల్చి చంపడం, సజీవంగానే చెట్లకు కట్టేసి తగలబెట్టడం, అలాగే పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులను చంపేయడం, లేదా తల్లిదండ్రులు చూస్తుండగా పిల్లలని కొట్టి చంపడం, హింసించి చంపడం, ఇలాంటి అంటే అసలు రాక్షసత్వం అనే పేరుకు కూడా వీడు అర్హుడు కాదు, అంతటి రాక్షసత్వం. మరి ఇలాంటి కాసిం రజ్వీ ఇంకా హైదరాబాద్ లో ఉన్నారు, లేరని కాదు. ఆయన ఆలోచనలు, ఆయన భావజాలాన్ని ఇంకా ప్రచారం చేస్తూనే, ఆయన సిద్ధాంతాలను ఇంకా కొనసాగిస్తూనే ఆయన వారసులుగా కొనసాగుతున్నారు ఆ పార్టీని పట్టుకొని ఇంకా హైదరాబాద్ లో చాలా మంది. కాబట్టి మరి కాసిం రజ్వీ ఆగడాలను అడ్డుకోవడం కోసం ఇక కమ్యూనిస్టులు వాళ్ళు ఉద్యమించడం మొదలు పెట్టారు. మరి కమ్యూనిస్టులు ప్రారంభించిన ఆ ఉద్యమాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటున్నాం. ఓకేనా? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ ఫార్మర్స్ ఆర్మ్డ్ స్ట్రగల్. ఓకేనా? తెలంగాణ ఫార్మర్స్ ఆర్మ్డ్ స్ట్రగల్. సో మరి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది? 1946లో ప్రారంభమై 1951లో ఇది ముగిసిపోయింది. సో ఇక దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటివి అంటే, ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి శత్రువులు ఎవరు, ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి వీరు అంటే, నెంబర్ 1 దోపిడీదారులు. మరి దోపిడీదారులైన జమీందార్, జాగీర్దార్, ఇనాందార్. సో వీళ్ళందరూ ల్యాండ్ లార్డ్స్. మరి దోపిడీ దొంగలు వీళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలి ఒకవైపు. 2 రజాకార్. రజాకార్లు. 3 నిజాం సైన్యం. 3 నిజాం సైన్యం. ఓకేనా? నిజాం సైన్యం. ఇక 4 భారత సైన్యం కూడా. భారత సైన్యానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు తమ పోరాటాన్ని కొనసాగించాల్సి వచ్చింది. దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. మరి దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసే క్రమంలో తెలంగాణలో అమల్లో ఉన్న బానిస వ్యవస్థ, తెలంగాణలో అమల్లో ఉన్న వెట్టి చాకిరీ వ్యవస్థ,
మరి బానిస వ్యవస్థ, వెట్టి చాకిరి వ్యవస్థల వంటి ఈ దోపిడీదారుల యొక్క విధానాలని చరమగీతం పాడాల్సి ఉంది. అందుకే సో బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలలో ఉండే ఆచారాలు వెట్టి చాకిరి. మరి వెట్టి చాకిరిని మనం పలు రకాలుగా పిలవడం జరుగుతుందండి. సో వెట్టి చాకిరి మనకు తెలంగాణలో 3 రూపాలలో ఉంది. హైదరాబాద్ సంస్థానంలో 1 బఘేలా, 2 బేగార్, 3 పర్వర్దా. బఘేలా అంటే జీతగాళ్ళు, బేగార్ అంటే తిండి పెడితే చాలు పని చేసి పెడతారు. ఓకేనా, అంటే బానిసలు. బఘేలాస్ అంటే జీతగాళ్ళు, బేగార్స్ అంటే బానిసలు. అలాగే పర్వర్దా అంటే బానిసలు, కొనుగోలు చేయబడిన బానిసలని పర్వర్దాస్ అంటాం. బేగార్ అంటే తిండి పెట్టి పని చేయించుకోవడాన్ని బేగార్స్ అంటాం. మరి ఈ విధంగా వెట్టి చాకిరి వ్యవస్థ తెలంగాణలో అమల్లో ఉంది. మరి పేర్లు వేరైనా అంతిమంగా దోపిడీ వ్యవస్థని. ఓకేనా, సో అంతిమంగా దోపిడీ వ్యవస్థని. ఇక తెలంగాణ సమాజంలో షరబరాయి అనే పన్ను విధించేవారు. అంటే కుల వృత్తుల వారు వారి కుల వృత్తిని ఉచితంగానే ఇగో ఈ దొంగలకు అందించాలి. ఈ దొంగలకి సో ఆయా కులాలకు చెందిన వారు వారి కుల వృత్తిని ఉచితంగానే వీళ్ళకి అందించాలి. ఓకేనా, సో ఉచితంగానే వీరికి అందించాలి, షరబరాయి అంటున్నాం. మరి ఇలాంటి ఈ దోపిడీదారుల నుండి తెలంగాణ సామాన్య పౌరులని సో గట్టెక్కించాలి. అందుకోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా ముందు ప్రజలని అవేర్నెస్ చేయడానికి సో తెలంగాణ కమ్యూనిస్టు నాయకులు ముందు ప్రజా నాట్య మండలి ఏర్పాటు చేశారు. మరి ప్రజా నాట్య మండలిని ఏర్పాటు చేసి ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో సాహిత్యాలు రాయించడం, గ్రంథాలు రాయించి అందులో ఉన్న కథలని సో నాట్యాల రూపంలో, స్టేజ్ షోస్ రూపంలో జనాలలో అవేర్నెస్ తీసుకురావడం ప్రారంభించారు. మరి ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో జనాలలో అవేర్నెస్ తీసుకురావడానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయబడిన స్టేజ్ షో మా భూమి. షేక్ బందగి అనే ఒక ముస్లిం రైతు, ఆయన తన సొంత భూమిని కాపాడుకోవడం కోసం న్యాయ పోరాటం చేశాడు. మరి ఆ న్యాయ పోరాటానికి సంబంధించిన సంఘటనలని మా భూమి అనే పేరుతో దాన్ని స్టేజ్ షోలు చేస్తూ జనాలలో అవేర్నెస్ తీసుకువచ్చారు. వట్టికోట అల్వారు స్వామి రాసిన గ్రంథం ప్రజల మనిషి. మరి ప్రజల మనిషి అని ఈ గ్రంథంలో వెట్టి చాకిరి వ్యవస్థను ప్రశ్నించడం జరిగింది. నువ్వు ఎవడి కోసం పుట్టావు, ఎందుకు పుట్టావు, ఎవడి కోసం పనిచేస్తున్నావు, అసలు ఎవడి కోసం జీవిస్తున్నావు, నువ్వు బతుకు నీదేనా, నీ కోసమే బతుకుతున్నావా, నువ్వు కష్టపడేది నీ కోసమే కష్టపడుతున్నావా, నువ్వు కష్టపడింది నువ్వే అనుభవిస్తున్నావా అని చెప్పి సో ఈ యొక్క వెట్టి చాకిరి వ్యవస్థను ప్రశ్నిస్తూ రాయబడిన గ్రంథమే ప్రజల మనిషి, వట్టికోట అల్వారు స్వామి రాసిన గ్రంథం. మరి ఈ విధంగా ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడంలో 100% సక్సెస్ అయింది ప్రజా నాట్య మండలి. మరి ప్రజా నాట్య మండలి 100% సక్సెస్ అయి ప్రజలలో ఒక ఆవేశపూరితమైన తిరుగుబాటు ధోరణిని ప్రేరేపించింది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కమ్యూనిస్టు నాయకులు సో ప్రజలని గ్రేడీకరించడం జరిగింది. గెరిల్లా దళాలు, అలాగే సో గ్రామ రక్షక దళాలు, సాయుధ దళాలు అని చెప్పి 3 రకాలుగా సో ఇక్కడ కమ్యూనిస్టులు ప్రజలను విభజించి వారి శక్తి సామర్థ్యాల మేరకు వారిని ఒక గ్రూపులోకి తీసుకోవడం జరిగింది. గ్రామ రక్షక దళం, అలాగే విస్ఫోటక దళం. సో మరి గ్రామ రక్షక దళం, విస్ఫోటక దళం, అలాగే గెరిల్లా దళం. మరి ఈ విధంగా వాళ్ళ చేతులకు ఆయుధాలు సమకూర్చి వారికి ఆయుధాలను వినియోగించడం పైన శిక్షణనిచ్చి వారిలో ధైర్యాన్ని నూరిపోసి ఇగో ఈ దోపిడీదారులకు, రజాకారులకు, నిజాం సైన్యానికి వ్యతిరేకంగా సామాన్య పౌరులే తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించారు కమ్యూనిస్టు నాయకులు. మరి కమ్యూనిస్టు నాయకులలో ముఖ్యంగా మనకి 3 నాయకులు ప్రధాన పాత్ర పోషించారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో. సో
సో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మోహినోద్దీన్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, సో మరి వీళ్ళు తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమాన్ని చాలా బలంగా ముందుకు తీసుకువెళ్ళిన నాయకులు వీరంతా. ఓకేనా. సో ఇక ప్రజానాట్య మండలిలో భాగంగా తెలంగాణ సమాజాన్ని ప్రేరేపిస్తూ ప్రజానాట్య మండలిలో భాగంగా గ్రంథాలు రాసి ప్రజానాట్య మండలి రూపంలో ప్రజలని అవేర్నెస్ తీసుకువచ్చే సామాజిక కార్యకలాపాలు చేసిన వారు ఒకటి దేవులపల్లి వెంకటేశ్వర్లు, వట్టికోట అల్వారు స్వామి, సో మరి దేవులపల్లి వెంకటేశ్వర్లు, వట్టికోట అల్వారు స్వామి వీరు ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి సో మా భూమి అనే నాటకాన్ని ప్రదర్శించడం, ప్రజల మనిషి అనే నవలను రూపొందించి అందులో ఉన్న కథాంశాలని ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి స్టేజ్ షోస్ కండక్ట్ చేయడం లాంటి పనులు చేసేవారు వీరు. సో మరి ఇక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధానమైన సంఘటనలు ఏమేం జరిగాయి? ప్రధానమైన సంఘటనలు ఒకటి పాలకుర్తి సంఘటన, సో మనందరం చదువుకుంటాం ఏంటది? చాకలి ఐలమ్మ. సో మరి చాకలి ఐలమ్మ, అలాగే కడివెండి గ్రామం, కడివెండి గ్రామం సంఘటన. సో ఇక్కడ మనకి కడివెండి గ్రామం సంఘటన అండి. మరి కడివెండి గ్రామంలో జరిగిన సంఘటన వల్లనే ఇద్దరు అన్నదమ్ములు దొడ్డి కొమిరయ్య, దొడ్డి మల్లయ్య, దొడ్డి మల్లయ్య గాయపడ్డాడు, దొడ్డి కొమరయ్య చనిపోయాడు. సో మరి దొడ్డి మల్లయ్య చనిపోలేదు, ఆయన గాయపడ్డాడు, కొమరయ్య మాత్రం చనిపోయాడు. సో పాలకుర్తి సంఘటన అంటే చాకలి ఐలమ్మ పండించిన వరి పంటను కోసుకుపోవడానికి విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి, మరి విష్ణూరు రామచంద్రారెడ్డి ఈయన జనగామ తాలూకా జమీందార్. మరి విష్ణూరు రామచంద్రారెడ్డి తన గూండాలని లేదా ప్రైవేటు సైన్యాన్ని పంపి చాకలి ఐలమ్మ యొక్క పంటని కోసుకురమ్మని పంపడం, చాకలి ఐలమ్మ ఆమెతో పాటు మరొక కొంతమంది రంగం సభ్యులు కలిసి సో ఆ రౌడీలని తరిమేశారు. అది పాలకుర్తి సంఘటన అంట. రెండోది కడివెండి గ్రామం, విష్ణూరు రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ. మరి ఆ జానమ్మ కడివెండి గ్రామంలో ఉంటుంది. మరి ఆ జానమ్మ ఆకృత్యాలను తట్టుకోలేక అక్కడున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు. మరి ఆ ర్యాలీ తీసే వాళ్ళపైన జానమ్మ ఆదేశాలతో సో దాడులు జరుగుతాయి. మరి ఆ దాడులలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి దొడ్డి కొమరయ్య, గాయపడ్డ వ్యక్తి దొడ్డి మల్లయ్య. దాంతో కడివెండి గ్రామస్తులందరూ కూడా జానమ్మ చేసిన ఆ దాడులని, జానమ్మ ఆదేశాలతో విష్ణూరు రామచంద్రారెడ్డి ప్రైవేటు సైన్యం కమ్యూనిస్టు నాయకులపైన, కమ్యూనిస్టు కార్యకర్తలపైన దాడులు చేయడాన్ని సో వెంటనే ఖండిస్తూ రక్తానికి రక్తం, తలకు తల, ప్రాణానికి ప్రాణం అనే నినాదాలతో
తిరిగి దాడులు చేయడం ప్రారంభించారు కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ రోజు నుండే ప్రారంభమైనట్లు మనం చెప్పడం జరుగుతోంది. కడివెండి గ్రామం సంఘటనతోనే ప్రారంభమైందని చెప్తారు చరిత్రకారులు. ఇక 3 బైరాన్పల్లి సంఘటన, మెదక్ జిల్లాలో జరిగిన సంఘటన. సో మరి ఇండ్లల్లోకి సొచ్చి ఇండ్లల్లో దాక్కున్న, ఇండ్లల్లో పడుకున్న, ఇండ్లల్లో నిద్రపోతున్న వ్యక్తులను లాక్కొచ్చి రోడ్డు మీద నిలబెట్టి 88 మంది అమాయకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు కాసిం రజ్వీ. సో మరి ఆ సంఘటనని బైరాన్పల్లి సంఘటన అంటాం. ఇది మెదక్ జిల్లాలో జరిగింది. దీనిపైన ఆర్ నారాయణమూర్తి పెద్ద సినిమా కూడా తీశారు. కాబట్టి సో మరి ఇక్కడ జరిగిన ప్రధానమైన సంఘటనలు ఇవి. ఇక కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రధానంగా భూస్వాములు, సో ఈ భూస్వాములు వీరిపైన దాడులు జరిగాయండి. జనగామ జమీందార్ విష్ణూరు రామచంద్రారెడ్డి, జనగామ జమీందార్ విష్ణూరు రామచంద్రారెడ్డి, మొన్రాయి జమీందార్ నరసింగరావు, కడారి నరసింగరావు, ధర్మవరం జమీందార్ పసుపుకూరి రాఘవరావు, సో వీళ్ళ పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. మరి ఈ విధంగా సో దోపిడీదారులైన ఈ జమీందారుల పైన కమ్యూనిస్టు నాయకులు పెద్ద ఎత్తున దాడులు చేయడమే కాదు, సో ప్రపంచ కమ్యూనిస్టుల చరిత్రలో 10,000 ఎకరాల వ్యవసాయ భూములని సామాన్య పౌరులకు పంచిచ్చిన ఏకైక చరిత్ర తెలంగాణ కమ్యూనిస్టుల. ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు ఉద్యమం కూడా ఇంత పెద్ద మొత్తంలో సామాన్యులకు 10,000 ఎకరాల భూములను పంచిచ్చినట్టు ఆధారాలు లేవు. అందుకే ప్రపంచ కమ్యూనిస్టుల చరిత్రని అబ్జర్వ్ చేస్తే అందులో ఒక ప్రత్యేక అధ్యాయం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంది. ఓకేనా? 10,000 ఎకరాల భూములని, మరి 10,000 ఎకరాల భూములని ఉన్న పలంగా జమీందారుల నుండి లాక్కొని సామాన్యులకు పంచిచ్చారు. ఓకే, సో ఇక ఇవి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మనకి ప్రధానంగా రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాం సైన్యానికి వ్యతిరేకంగా, దోపిడీదారులైన జమీందారులకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక సామాన్య పౌరుల తిరుగుబాటు ఇది. ఓకేనా? ఒక సామాన్య పౌరుల తిరుగుబాటు. ఇక రజాకార్ల ఆకృత్యాలు చాలా భయానకంగా మారాయి. నిజాం ఆకృత్యాలు కూడా అంతే భయానకంగా మారాయి. దాంతో డే టైంలో కమ్యూనిస్టుల జాడ చెప్పమని రజాకార్లు వేధించడం, నైట్ టైం కమ్యూనిస్టులు వచ్చి మా అడ్రస్ ఎందుకు చెప్తున్నారని సామాన్య పౌరులను వాళ్ళు వేధించడంతో దీనికి సర్కార్ రాక్ కి సర్కార్ విధంగా మారింది తెలంగాణ పరిస్థితి. డే టైం నిజాం సర్కార్ ఉంటే నైట్ టైం కమ్యూనిస్టుల సర్కార్ కొనసాగుతుంది అని చెప్పి సో సామాన్య పౌరుల యొక్క దీన స్థితిని అభివర్ణిస్తూ మందుమూల నరసింగరావు ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి సర్కార్ రాక్ కి సర్కార్ హే ఇన్ తెలంగాణ అంటాడు ఆయన. కాబట్టి మరి ఆ విధంగా ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. మనకి తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమాలు, నిజాం వ్యతిరేక ఉద్యమాలు, మరి నిజాం వ్యతిరేక ఉద్యమాలు మనకి ఏ విధంగా జరిగాయి అంటే నిజాం ప్రభుత్వం ఏకంగా నేను స్వతంత్రంగానే ఉంటాను అని చెప్పి ఒక ప్రకటన జారీ చేశారు.
సో భారతదేశం మొత్తానికి స్వతంత్రం వస్తే నిజాం ప్రభువు మాత్రం నేను స్వతంత్రంగా యథాతథంగా కొనసాగుతాను అని చెప్పి ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించిన ఆ ప్రకటనకు తనే నిలబడలేకపోయాడు. కాబట్టి సో ఇండియన్ గవర్నమెంట్ తో 7th August 1947 సో 7th August 1947 జైన్ ఇండియా ఉద్యమం సో జైన్ ఇండియా ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమాన్ని ఆర్య సమాజ్ నాయకుడు అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడైన స్వామి రామానంద తీర్థ దీనికి నాయకత్వం వహించారు. సో మరి ఈ 7th August 1947 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో లేదా ఆర్య సమాజ్ కార్యకర్త అయిన స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో జైన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. మరి జైన్ ఇండియా ఉద్యమం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంటే మరొక వైపు సో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరోవైపు జరుగుతోంది. సో ఒకవైపు కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుపుతున్నారు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ జైన్ ఇండియా ఉద్యమం జరుపుతోంది. ఈ రెండు ఉద్యమాలను అణిచివేయడానికి ఒకవైపు నిజాం సైన్యాలు మరోవైపు రజాకార్ సైన్యాలు పెద్ద ఎత్తున వీళ్ళపైన దాడులు చేస్తున్నారు. మరి ఇలాంటి ఒక ఏమంటాం చాలా భయానకమైన పరిస్థితులు హైదరాబాద్ సంస్థానంలో చోటు చేసుకున్నాయి. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని 3rd October 1947 నిజాం స్వయంగానే 3rd October 1947 మరి 3rd October 1947 ఇండియా నాకు సహకరించకపోతే నేను పాకిస్తాన్ లో విలీనం అవుతాను అని ప్రకటించాడండి. ఈ రోజు ఏ రోజు ప్రకటించాడు? సో 3rd October 1947 ఇండియా నాకు సహకరించకపోతే ఖచ్చితంగా నేను పాకిస్తాన్ లో విలీనం అవడానికి సిద్ధమవుతున్నాను అని చెప్పి ఆయన ప్రకటించాడు బహిరంగంగా. ఇక ఒకవైపు నిజాం ప్రధానమంత్రి లాయక్ అలీ ఆయన పాకిస్తాన్ తో అంటకాగుతూ పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి అహ్మద్ షా ఆయన హైదరాబాద్కు వచ్చి 200 బిలియన్ రూపాయలని అప్పుగా తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నాడు. మరి ఆ అప్పుగా తీసుకొని 200 బిలియన్ రూపాయలని అప్పుగా తీసుకున్నట్టు లేఖలు చూపించి అవన్నీ తీసుకెళ్లి సో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కాటన్ అనే ఒక ఆయుధ వ్యాపారితో డీలింగ్ కుదుర్చుకొని సో అక్రమంగా పాకిస్తాన్ ద్వారా ఆయుధాలను సమకూర్చుకుంటున్నాడు నిజాం. మరి సిడ్నీ కాటన్ పాకిస్తాన్ ద్వారా హైదరాబాద్ కి పెద్ద మొత్తంలో ఆయుధాలను సమకూరుస్తున్నాడు. మరి ఆయుధాలను సమకూర్చుకుంటున్న నిజాం భారత్ కి ఎక్కడ ఫేవర్ గా లేడు, పాకిస్తాన్ కు ఫేవర్ గా ఉన్నాడు. ఏకంగా నిజాం తన ఆస్తులను పెద్ద మొత్తంలో పాకిస్తాన్ కు తరలించి అప్పుల రూపంలో వాటిని చూపిస్తూ ఆయుధాలను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ను మధ్యవర్తిగా వాడుకుంటున్నాడు. ఈ పరిణామాలన్నీ చూసిన వందే మాతరం శ్రీనివాసరావు సో ఆయన ఏకంగా ఇండియన్ గవర్నమెంట్ కు మెసేజ్ ఇచ్చాడు. నిజాం పాకిస్తాన్ లో విలీనమయ్యే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ పాకిస్తాన్ కు తరలిపోతున్నాయి అప్పుల రూపంలో. కానీ పాకిస్తాన్ వాటిని ఏం చేస్తోంది, హైదరాబాద్ కు ఆయుధాలను సమకూర్చడానికి ఇండియాకు వ్యతిరేకంగా దాన్ని పురిగొల్పుతుంది అని చెప్పి సో ఆయన సమాచారం ఇచ్చాడు.
ఈ పరిణామాలన్నింటినీ చూసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వెంటనే రంగంలోకి దింపాడు కేఎం మున్షి. మరి కేఎం మున్షి ఇండియన్ అంబాసీ, భారత రాయబారిగా హైదరాబాద్కి వచ్చాడు. ఓకేనా, మరి భారత రాయబారిగా హైదరాబాద్కి వచ్చాడు కేఎం మున్షి. సో 29th November 1947 అండి ఇది యథాతథ ఒప్పందం. సో యథాతథ ఒప్పందం అయితే కుదుర్చుకున్నాడు భారత ప్రభుత్వంతో, కానీ ఆయన ఎక్కడ కూడా భారత ప్రభుత్వానికి సహకరించినట్టు లేడు. ఎవరు? సో చత్తారి నవాబ్, ఈయన ఈ ఒప్పందం కుదరడానికి కీలక పాత్ర వహించిన వ్యక్తి అండి. భారత ప్రభుత్వంతో స్టాండింగ్ స్టిల్ అగ్రిమెంట్ కుదరడానికి నిజాంను ఒప్పించిన వ్యక్తి చత్తారి నవాబ్. ఈయన విజ్ఞప్తి మేరకు నిజాం స్టాండింగ్ స్టిల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు, కానీ దాని మీద ఆయన నిలబడలేదు. సో ఇక లాయక్ అలీ, ఈయన హైదరాబాద్ సంస్థానానికి ప్రధాని. ఓకేనా, హైదరాబాద్ సంస్థానానికి ప్రధాని లాయక్ అలీ. ఈయన ఏకంగా పాకిస్తాన్ తో అంటకాగుతూ, సో పాకిస్తాన్ తో ఆయుధాలను కొనుగోలు చేయించడం, పాకిస్తాన్ కి అవసరమైతే మాకు ఆయుధాలు సప్లై చేయండి, మాకు సైనిక సాయం చేయండి అని చెప్పి అంటకాగే వ్యక్తి హైదరాబాద్ దివాన్ లాయక్ అలీ. ఈ పరిణామాలన్నింటినీ చూసి ఇండియన్ గవర్నమెంట్ కేఎం మున్షిని నియమించింది. ఈయన భారత రాయబారి. మరి భారత రాయబారిగా హైదరాబాద్ కు వచ్చిన కేఎం మున్షికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు నిజాం. ఈ పరిణామాలన్నింటినీ చూసిన కేఎం మున్షికి వందే మాతరం శ్రీనివాసరావు అనే వ్యక్తి, సో ఆయన నిజాం అక్రమంగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నాడు, భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తో చేతులు కలుపుతున్నాడు అనే సమాచారాన్ని తెలుసుకుని ఇండియన్ గవర్నమెంట్ కు రిపోర్ట్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూసిన వల్లభాయ్ పటేల్ భారత భూభాగంలో భారతదేశం గర్భంలో ఒక రాచకొండులా మారబోతోంది హైదరాబాద్ అని చెప్పి ఆయన భావించాడు. ఏమంటున్నాడు వల్లభాయ్ పటేల్? సో భారతదేశ గర్భంలో హైదరాబాద్ ఒక రాచకొండులా మారనుంది. సో ఒక రాచకొండులా మారనుంది అని చెప్పి వల్లభాయ్ పటేల్ వ్యాఖ్యానించి ఏకంగా ఆపరేషన్ పోలోకు ఆదేశించాడు. 13th September ప్రారంభమైంది. సో 15th September ఇది ముగిసింది. 13th September ప్రారంభమై 15th September ఇది ముగిసింది ఆపరేషన్ పోలో. మరి ఇండియన్ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుంది హైదరాబాద్ మొత్తాన్ని కూడా. నవాబ్ సైన్యాధికారి అండ్రూస్, మరి నిజాం నవాబ్ యొక్క సైన్యాధికారి అండ్రూస్ జేఎం చౌదరి ఆధ్వర్యంలో లొంగిపోయారు. ఓకే, సో
మరి ఆయన లొంగిపోవడంతో వెంటనే హైదరాబాద్ సందర్శించడానికి వల్లభాయ్ పటేల్ బయలుదేరారు. 17th సెప్టెంబర్ 1948 మరి 17th సెప్టెంబర్ 1948 నిజాం స్వయంగా తను ఇండియాలో విలీనం అవుతున్నట్లు, సో తను ఓడిపోయినట్లు, యుద్ధంలో ఓడిపోయి ఇండియాలో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు. మరి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేస్తే, సో మరి ఆ విలీన ఒప్పందం ప్రకారం 1,26,00,000 రూపాయల భరణాన్ని ప్రతి సంవత్సరం నిజాంకు చెల్లించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. సో అలా 1,26,00,000 రూపాయలని 1970 నాటికి ఆయన ప్రతి సంవత్సరం ఆ భరణం పొందుతూ ఎంజాయ్ చేశారు. ఓకేనా? సో ఈ విధంగా 17th సెప్టెంబర్ అనేది హైదరాబాద్ ప్రజలకి స్వతంత్రాన్ని సాధించి పెట్టిన దినంగాను, అందుకు కృషివలుడు, అందుకు సహకరించిన వ్యక్తి సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారుగా మనం చెప్తున్నాం. ఓకేనా? కాబట్టి మరి ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ ఉద్యమం, ఇంత స్ట్రగుల్ తర్వాత పొందిన విముక్తిని ప్రస్తుతం మన నాయకులు వారి ఉనికి కోసం దీన్ని హైదరాబాద్ స్వాతంత్ర దినంగా సెలబ్రేట్ చేయొచ్చు. తెలంగాణ ప్రజల స్వాతంత్ర దినంగా కూడా దీన్ని ప్రకటించి అధికారికంగానే ఈ ఉత్సవాలు నిర్వహించవచ్చు. కానీ అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తే మాకు క్రెడిట్ ఏముంటుంది అని చెప్పి ప్రస్తుతం తమ ఉనికి కోసం ఈ ఉత్సవాన్ని వాళ్ళ పేర్ల మీద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నిజానికి 17th సెప్టెంబర్ 1948 అనేది తెలంగాణ ప్రజలు ఒక రాక్షస పాలన నుండి విముక్తి పొందిన రోజు. తెలంగాణ ప్రజలు ఒక రాక్షస సంస్కృతి నుండి విముక్తి పొందిన రోజు. తెలంగాణ ప్రజలు సో తమ బతుకులు తాము బతకడానికి దొరికిన ఒక వరం ఈ రోజు. కాబట్టి దీన్ని స్వాతంత్ర దినంగా సెలబ్రేట్ చేయొచ్చు. మరి అలాంటి ఒక ప్రముఖమైన రోజుని ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ తమ ఉనికి కోసం ఎవరి పేర్లు వాళ్ళు కొత్తగా పెట్టుకొని అసలు కొన్ని సందర్భాలలో విమోచన దినం జరపడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇది దౌర్భాగ్యం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.